నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. లండన్లో చేనేత బతుకమ్మ ఉత్సవాలు, టాక్ ఆధ్వర్యంలో నిర్వహణ. వివాదాస్పద వ్యాఖ్యలకు శిక్ష తప్పదు, సీఎం యోగి వార్నింగ్. 321 కంపెనీలు, 7,108 కోట్ల పెట్టుబడులు, 25,277 మందికి ఉద్యోగ అవకాశాలు. మహాచండీదేవిగా కుంకుళ్ళమ్మ అమ్మవారు. బంగ్లాతో రెండో టీ20, తెలుగోడికి నో ఛాన్స్, అతడి ఆరంగేట్రం. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ ఆధ్వర్యంలో లండన్లో చేనేత బతుకమ్మ దసరా ఉత్సవాలు భారీ ఎత్తున జరిగాయి. బ్రిటన్ నలుమూలల నుంచి 2,000 మందికి పైగా తెలుగువారు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక హోం మేయర్ కారెన్ స్మిత్, భారత హై కమిషన్ ప్రతినిధి అజయ్ కుమార్ ఠాకూర్ ప్రతినిధులు పాల్గొన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారిని శిక్షించేందుకు వెనకాడబోమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు. ఎవరైనా మత విశ్వాసాన్ని దెబ్బతీస్తే, సాధువులు, పూజారులు, దేవతలకు వ్యతిరేకంగా కించపరిచే వ్యాఖ్యలు చేస్తే వాళ్ళు చట్ట వ్యతిరేక పరిధిలోకి వస్తారు. అలాంటి వారిని కఠినంగా శిక్షిస్తాం. అన్ని వర్గాల మతాల ప్రజలు ఒకరినొకరు గౌరవించుకోవాలి. నిరసనల పేరుతో అరాచకం, విధ్వంసం, దహనాలను సహించబోమని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల కాలంలో టీజీఐఐసి ఆధ్వర్యంలో 321 కంపెనీలు రాష్ట్రంలో 7,108 కోట్లను పెట్టుబడులుగా పెట్టేందుకు ముందుకొచ్చినట్లు టీజీఐఐసి వైస్ చైర్మన్ ఎండి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ కంపెనీల ద్వారా ప్రత్యక్షంగా 25,277 మంది తెలంగాణ యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఇప్పటి వరకు అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో దేవీ నవరాత్రులు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. కుంకుళ్ళమ్మ అమ్మవారు మహాచండీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. సింహవాహనంపై అష్టభుజాలతో శూలం, గద, శంఖు, చక్రాలు, ఖడ్గధారిణిగా అమ్మవారిని పలువురు భక్తులు దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అక్టోబర్ 9న ఢిల్లీ వేదికగా జరగనున్న రెండో టీ20లో బంగ్లాతో టీమిండియా తలపడనుంది. రెండో టీ20లో అదే జోరును కొనసాగించి సిరీస్ను సొంతం చేసుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఓ కీలక మార్పు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. తొలి టీ20లో ఆడిన నితీష్ కుమార్ రెడ్డికి రెండో మ్యాచ్కు పక్కన పెట్టాలని భారత జట్టు మేనేజ్మెంట్ భావిస్తోంది. అతడి స్థానంలో పేసర్ హర్షిత్ రాణా అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం. ఇదొక్కటి మినహా భారత జట్టులో పెద్దగా మార్పులు చోటు చేసుకోకపోవచ్చు. కాగా అరుణ్ జైట్లీ స్టేడియం బ్యాటింగ్ అనుకూలించే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో ఒకవేళ టీమిండియా తొలుత బ్యాటింగ్ చేస్తే భారీ స్కోర్ నమోదు కావడం ఖాయం. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.